హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. వైశాలి నగరంలో రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పౌరోహిత్యం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవాడు. అతడు అతడి భార్య, వీళ్లకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. మంచి సంపాదనే వస్తూ ఉండడంతో తృప్తిగా జీవనాన్ని కొనసాగించేవారు. వీళ్లకు కొన్ని పొలాలు కూడా ఉండడంతో రామశర్మకు ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఉండేది కాదు. అయితే ఇతడికి జీవితంలో ఒక అసంతృప్తి ఉండేది. అదేంటంటే రాజాస్థానంలో ఉన్న కవి పండితులు, ఉద్యోగులు అనుభవిస్తున్న భోగభాగ్యాలు చూసి ఈర్ష్యపడుతూ ఉండేవాడు. ఏదో ఒక విధంగా తాను కూడా రాజు ఆదరణ పొంది సాధ్యమైతే అక్కడే వైభవంతో బతకాలి అని అనుకుంటూ ఉండేవాడు. రామశర్మ కొడుకు కృష్ణశర్మ పెద్దవాడు అయ్యాడు. తను కూడా పౌరోహిత్యంలో తండ్రికి సహాయం చేయసాగాడు. ఇలాంటి పరిస్థితుల్లో రామశర్మకు ఒక ఆలోచన వస్తుంది. తాను హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎవరైనా సిద్ధపురుషుణ్ణి కలుసుకుని అతడి ద్వారా ఏదైనా అపూర్వ శక్తులను సంపాదించాలని అనుకున్నాడు. అలా సంపాదించిన శక్తులతో తాను హుందాగా బతకచ్చని అతని ఆలోచన. మొదట్లో హిమాలయాలకు వెళ్ళి కష్టపడినా తరువాత ఐశ్వర్యవంతుడు అవ్వవచ్చు కదా అని అనుకున్నాడు. అలా నిర్ణయించుకున్న రామశర్మ ఒకరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హిమాలయానికి బయలుదేరాడు. కొన్ని రోజులకు హిమాలయాలకు చేరుకున్న రామశర్మ అక్కడ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి అతడికి సేవ చేస్తూ కాలం గడపసాగాడు. కొన్ని రోజులకే ఆ సిద్ధుడి ఆదరణ పొందాడు. ఒకరోజు సిద్ధుడికి రామశర్మ ఇలా సంసారాన్ని వదిలి హిమాలయాలకు వచ్చి ఇక్కడ సేవలు చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతడు రామశర్మతో, నాయనా, పెళ్ళాం పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఇల్లు వదిలి రావాలి అని అనిపించడం పెద్ద విశేషమేం కాదు. అది తప్పు అని నేను అనడం లేదు. అయితే నీకు ఇంకా బరువు బాధ్యతలు ఉన్నాయి. పెళ్ళిటికొచ్చిన పిల్లలు ఉన్నారు. కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఇన్ని రోజులు నాకు సేవలు చేసినందుకు గాను నీవేమైనా నన్ను అడగాలని అనుకుంటే తప్పకుండా అడుగు, ఇస్తాను అని చెబుతాడు. దానికి రామశర్మ, స్వామి, నాకు అపూర్వ శక్తులు వచ్చే ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించండి, అది చాలు అని అంటాడు. అప్పుడు సిద్ధుడు, తప్పకుండా నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. దానివల్ల నీకు కొన్ని అపూర్వమైన శక్తులు లభిస్తాయి. అయితే ఎప్పుడు నువ్వు ధన వ్యామోహానికి దాసుడు కాకూడదు. ఈ మంత్రాన్ని 10 మంది బాగోగుల కోసం ఉపయోగించు. నీకు తప్పకుండా మంచి పేరు వస్తుంది అని చెప్పి రామశర్మకు మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తాను అనుకున్నది సాధించినందుకు సంతోషంగా రామశర్మ ఇంటికి బయలుదేరాడు. అతడు లేని ఇన్ని రోజులు అతడి కొడుకైన కృష్ణశర్మ పౌరోహిత్యం చేసుకుంటూ తన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉన్నాడు. అయితే రామశర్మ ఇంటికి చేరేటప్పటికి వైశాలి రాజ్యం కరువు కాటకాల్లో ఉంది. 2 సంవత్సరాల నుంచి వర్షం పడకుండా ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని రామశర్మకు తెలిసింది. రాజు వర్షం కోసం శాస్త్రజ్ఞులు చెప్పినట్టు యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరైనా తమ యుక్తితో కానీ శక్తితో కానీ రాజ్యంలో వర్షం పడేటట్టు చేస్తే వాళ్లకు కనకాభిషేకం చేయిస్తానని రాజు ప్రకటించాడు. కనకాభిషేకం సంగతి విన్న వెంటనే రామశర్మ ఉత్సాహంగా తన కొడుకును రహస్యంగా ఒకచోటకి పిలుస్తాడు. తరువాత తన కొడుకుతో, చూడు నాయనా, నేను చాలా శ్రమపడి హిమాలయాలకు వెళ్ళి అక్కడ సిద్ధుడికి సేవ చేసి మంత్రోపదేశం చేయించుకొని వచ్చాను. ఆ మంత్రశక్తితో నేను మన రాజ్యంలో వర్షం పడేటట్టు చెయ్యగలను అని చెబుతాడు. ఇది విన్న కొడుకు ఆశ్చర్యంతో, మీరు చెబుతున్నది నిజమా? నిజంగా మీకు అలాంటి శక్తి ఉందా? అయితే వెంటనే మన రాజ్యంలో వర్షం పడేటట్టు చేసి ప్రజల కష్టాలను తీర్చండి. అలా చేస్తే రాజ్యానికంతా మీ వల్ల ఎంతో మేలు కలుగుతుంది అని చెబుతాడు. దానికి రామశర్మ, రాజ్యానికి మేలు జరుగుతుంది సరే, ముందుగా మన గురించి ఆలోచించాలి. ఈ సంగతి రాజుకు తెలియకుండా చేస్తే ఈ పని నేనే చేశానని రాజుకు ఎలా తెలుస్తుంది? అలా తెలియకుండా చేస్తే రాజు ప్రకటించిన కనకాభిషేకం దక్కదు అని అంటాడు.
అంతవరకు తండ్రికి ఎప్పుడూ ఎదురు చెప్పని కృష్ణశర్మ కాస్త ధైర్యం తెచ్చుకుని, నాన్న, మనకు చేతనైన వృత్తి చేసుకుంటూ మనం సుఖంగానే బతుకుతున్నాం. ఈ కనకాభిషేకం మనకెందుకు? అందరూ సుఖంగా ఉంటే చూసి ఆనందించడం చాలదా అని అంటాడు. కొడుకు మాటలు విని రామశర్మకు కోపం వచ్చి, అసలు నీకేం తెలుసని? లోకజ్ఞానం లేనివాడివి. ఎందుకైనా మంచిది, ఈ మంత్రాన్ని నీకు కూడా ఉపదేశిస్తాను. శ్రద్ధగా గ్రహించు. నేను చెప్పినట్టు చెయ్యి అని కొడుకును మందలించి, సిద్ధుడు ఉపదేశించిన మంత్రాన్ని కొడుకుకు ఉపదేశించి, నువ్వు వెళ్ళి స్నానం చేసి శుచి అయి ఈశ్వరుణ్ణి ధ్యానించి ఉత్తరాభిముఖంగా ఒంటి కాలితో నిల్చుకుని ఈ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. అప్పుడు నువ్వనుకున్నది జరుగుతుంది. అనుకున్నది ఇక చాలని నిలపాల్సి వచ్చినప్పుడు ఉపసంహరణ మంత్రాన్ని అదే పద్ధతిలో ఇంకొకరు 3 సార్లు పఠించాలి. అందుకే ఈ మంత్రాన్ని నీకు ఉపదేశించాను అని చెప్పి ఇంటి నుంచి నేరుగా మహారాజు వద్దకు వెళ్ళాడు రామశర్మ. రాజును కలుసుకుని విషయం చెప్పగా రాజు ఎంతో సంతోషించి వెంటనే వర్షం పడేటట్టు చెయ్యమని అడుగుతాడు. రామశర్మ వైశాలి నగరం ఉత్తరం వైపు ఉన్న ఈశ్వరుడి ఆలయానికి వెళతాడు. అక్కడ బావిలోని నీళ్లు లోతుగా ఉండడంతో కష్టపడి దిగి స్నానం చేసి వస్తాడు. తరువాత ఒంటి కాలితో ఉత్తరాభిముఖంగా నిల్చుకుని 3 సార్లు మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై రాజ్యమంతా వ్యాపించి చీకటిని కమ్ముకుని భూమి దద్దరిల్లేలాగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది. రామశర్మ ఎంతో సంతోషపడి ఆలయం లోపలికి వెళతాడు. నగరంలోని ప్రజల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అందరూ బయటికి వచ్చి వర్షంలో నృత్యం చేయసాగారు. రాజు కూడా తన పరివారంతో వర్షంలో తడుస్తూ ఆలయానికి వచ్చి రామశర్మను చూసి చేతులు జోడించి, మహానుభావ, మీ దయాకటాక్షంతో ఈరోజు రాజ్యాన్ని రక్షించారు. నేను వర్షాన్ని ఆపమని సందేశాన్ని పంపించేంత వరకు ఈ వర్షం ఇలాగే కురుస్తూ ఉండనివ్వండి అని చెప్పి బంగారు పళ్ళెం నిండా నాణ్యాలను నవరత్నాలను ఉంచి రామశర్మకు ఇప్పించి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. బయట వర్షం కురుస్తూనే ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ఆలయంలో రామశర్మ ఒక్కడే ఉన్నాడు. ఆ దీపపు వెలుగులో రాజు ఇచ్చిన రత్నాలను నాణాలను లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పటినుంచో అక్కడే దాక్కుని ఉన్న 4 దొంగలు దేవాలయంలోకి ప్రవేశించి రామశర్మను కొట్టి చంపి అతడి వద్ద ఉన్న ధనాన్నంతా మూట కట్టుకుని ఎవరికీ తెలియకుండా పారిపోయారు. ఆ రోజు సాయంకాలం దాకా వర్షం పడుతూనే ఉండడంతో రాజు మంత్రిని పిలిపించి మంతనాలు జరిపి ఇక వర్షం చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయాన్ని రామశర్మకు చెప్పడానికి తన మంత్రిని ఈశ్వరాలయానికి పంపించాడు. అక్కడ రామశర్మ చచ్చి పడి ఉండడంతో మంత్రి విచారించి విషయాన్ని వచ్చి రాజుతో చెబుతాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు ఎంతో విచారిస్తాడు. అటుపై మంత్రితో, నువ్వు రామశర్మ ఇంటికి వెళ్ళి ఈ జలప్రళయాన్ని ఆపడానికి అతడి కొడుకు వల్ల సాధ్యమవుతుందేమో ఒకసారి తెలుసుకొనిరా అని చెబుతాడు. మంత్రి వెంటనే రామశర్మ ఇంటికి వెళ్ళి రామశర్మ మరణం గురించి కృష్ణశర్మకు తెలిపి ఈ జలప్రళయాన్ని ఎలాగైనా నిలపాలని వేడుకుంటాడు. తండ్రి మరణాన్ని విన్న కృష్ణశర్మ దుఃఖంలో మునిగిపోతాడు. విషయాన్ని విన్న అతడి తల్లి చెల్లెలు శోక సముద్రంలో మునిగిపోతారు. వాళ్లను చూసి మంత్రి, అలా దుఃఖించకండి. వర్షాలు లేక అష్ట కష్టాలు పడుతున్న ఈ రాజ్యంలోని ప్రజలకు రామశర్మ తన మంత్రశక్తితో వర్షాన్ని రప్పించి ఈ రాజ్యానికి ఎంతో మేలు చేశారు. అటువంటి అతడిని ఎవరో దుర్మార్గులు చంపేశారు. ఇది రాజ్యానికి తీరని లోటు. వాళ్లను పట్టుకుని శిక్ష విధించకుండా వదలం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఈ ప్రళయం నుంచి కాపాడవలసిన బాధ్యత రామశర్మ ఏకైక కుమారుడికి ఉందని నమ్ముతున్నాము అని చెబుతాడు. కాసేపటికి కృష్ణశర్మ తన దుఃఖాన్ని మింగుకుని స్నానం చేసి వచ్చి తన ఇంటికి ఉత్తరముఖంగా ఒంటి కాలుతో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉపసంహరణ మంత్రాన్ని 3 సార్లు పఠించాడు. అంతవరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. జనమంతా సంతోషంతో అరిచారు. మంత్రి కృష్ణశర్మకు నమస్కరించి
రేపు నిండిన సభలో మహారాజు మిమ్మల్ని మీ నాన్నగారి కంటే ఎక్కువగా సన్మానిస్తారు. రేపు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఏనుగు మీద అంబారీలో రాజాస్థానానికి పిలుచుకుని పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మంత్రి రాజలాంఛనాలతో ఏనుగు అంబారీ మీద ఎక్కి పరివార సమేతంగా కృష్ణశర్మను తీసుకువెళ్ళడానికి వస్తాడు. అయితే ఆశ్చర్యంగా కృష్ణశర్మ ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్లారో ఎవరూ తెలియదని చెప్పారు. మంత్రి ఆశ్చర్యంతో విచారంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, కృష్ణశర్మ రాజ సన్మానాన్ని నిరాకరించి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమేంటి? అతడి తండ్రి ఎంతో శ్రమపడి సంపాదించుకున్న మంత్రశక్తి ఇప్పుడు అతడి స్వాధీనంలో ఉంది. రాజు ఇచ్చే ధనం వల్ల అతడు నగరంలోనే ఉంటూ సుఖంగా బతకవచ్చు కదా. ధనం చేరితే తాను కూడా తండ్రిలాగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడని భయపడ్డాడా? లేక వేరే ఇంకేదైనా కారణం ఉందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, కృష్ణశర్మ మనసు తండ్రి రామశర్మ మనసు లాంటిది కాదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా బతకాలి అనుకునే మనస్తత్వం అతడిది. ఆ విషయాన్ని అతడు తన తండ్రితో కూడా చెప్పాడు. డబ్బు చేరితే తాను కూడా తండ్రిలాగా మరణిస్తాడు అనే భయం కారణం కాదు. తండ్రి నుంచి పొందిన ఆ మంత్రోపదేశాన్ని అతడు ఇతరుల ఉపయోగానికి మాత్రమే వినియోగిస్తాడు. ఇంకా వైశాలి రాజ్యానికి ఆ మంత్రపు ఉపయోగం లేదు. హద్దు మీరి ధనాన్ని సంపాదించేవాడు కాదు కాబట్టి అతడికి దొంగల భయమూ లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ తింటే ఎలా అజీర్ణం కలుగుతుందో అలాగే తన స్థితికి మించిన ధనం చేరినప్పుడు ప్రమాదాలు జరగవచ్చని అనుకుని రాజు సన్మానాన్ని నిరాకరించి వెళ్ళిపోయాడు. తండ్రి చావు అతడికి ఒక పాఠమయ్యింది అంతే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.